దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో మనమందరము ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు మనకు చూపిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ దిన దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనములో మరి బలహీనతల యందు నా కృప పరిపూర్ణమగుచున్నదని చెప్పెను అని వ్రాయబడి ఉంది. అవును ప్రియులారా, మరి అపోస్తుడైన పౌలు విషయములో ఆ కొరింథీ సంఘానికి రాస్తున్న విషయాలలో పౌలు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుణ్ణి అంటాడు. బలహీనతలో కూడా ఆయన కృప నాకు తోడుగా ఉందంటాడు. నిజంగా ఆయన మాటలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. అవును, నిజంగా పౌలును దేవుడు నడిపించిన విధానం, ఆయనను కాపాడుతూ ఆయనకి చేసిన వాగ్దానము, నేనెప్పుడు బలహీనుణ్ణి, నేనప్పుడే బలవంతుణ్ణి, నేనెప్పుడు ఏమి లాని వాడిని, అన్ని కలిగి ఉన్నవాడిని అంటాడు. ఆయన మాటలు చాలా అద్భుతంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు నేను బలహీనుడు అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, హింసల్లో, ఉపవాసములో, జాగరణములో నేను ఆయన యందే నేను జీవిస్తున్నాను, ఆయన కృప నాకు చాలును అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అవును, ప్రభు కూడా తన బలహీనత యందు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు కూడా పౌలుతో నా కృప నీకు చాలును అన్నట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కలుగుతున్న శోధనలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, అవి ఏవైనా సరే, అలాంటి యొక్క ఇరుకుల ఇబ్బందుల్లో కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. శ్రమలలో ధైర్యం తెచ్చుకొని మనం ఒక అడుగు ముందుకు వేయగలిగితే మన పక్షానున్నవాడు మరి గొప్పవాడు, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకే పౌలు తరచుగా మాట్లాడతాడు, ఉపవాసములోను, జాగరణములోను, అరణ్యములోను, ఆపదలోను నేను అనేకమైనటువంటి క్రీస్తు కొరకు మరి అనేకమైన హింసలు నేను పడ్డాను, అయినను ఆయన కృప నాకు చాలు అంటాడు. కాబట్టి ఉదయకాలం ఈ వాట్సాప్ కాల్లో దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవుని కృప మీకును నాకును ఉన్నది అనే విషయాన్ని, వినేవారందరికీ ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యానికి లోబడే వారికి, దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడిచే వారికి దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈ ఉదయకాలమున మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంది. బలహీనతలో కూడా బలముగా నడిపించే దేవుడు. ఇరుకులు, ఇబ్బందులు, ఉపవాసములు, జాగరణము, అరణ్యము, ఆపదలు, ఉపద్రవాలు, నా సహోదరుల కపట సహోదరుల వలన అనేక సార్లు సముద్రంలో వాడ పగిలి నేను శ్రమపడను, ఒక రాత్రి పగళ్ళు నేను సముద్రంలో ఉంటిని అని మాట్లాడతాడు. అయినను నీ కృప నాకు చాలును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ బలహీనతల యందు నా కృప నీకు పరిపూర్ణమగుచుందని చెప్పిన దేవుడు మనకు కూడా ఆ వాగ్దానం వర్తిస్తుందని తెలియచేస్తూ ఈ ఉదయకాలమున ఈ మాటలు వింటున్న మనము బలము తెచ్చుకొని ప్రభు కొరకు ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాయన నీవు పౌలుతో చెప్పిన విధానం కొరకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేమెప్పుడు బలహీనలమో అప్పుడే బలవంతులం. ప్రభు నీకు స్తోత్రాలు నాయన. నిందలలో, అవమానములో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ ప్రభా
మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలపరుస్తూ వస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. కనుక నాయన పౌలు చెప్పిన రీతి నా మటుకైతే క్రీస్తే చావైతులు మేలైనటువంటి రీతిగా గొప్ప తీర్మానంతో నీ కొరకు జీవించిన జీవితం ఈ ఉదయకాలమున ప్రభా మా అందరికి అనుగ్రహించి మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి నిత్యము ఉదయకాలమున మీరు వింటున్నటువంటి మాటలు మీరు ఆశీర్వాదములో పాలిభాగస్తులుగా ఉంటూ అనేకులకు షేర్ చేసి అనేకుల్ని ఈ యొక్క యూట్యూబ్లో జాయిన్ చేసి వారికి కూడా ఆశీర్వదింపబడినట్లుగా చేస్తారని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.